ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతమట. నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న 27% మంది, రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం, నిమ్న ఆదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత. ఇప్పుడు బీజేపీ అంటున్న ఈ 400, 300 ఇవన్నీ అంత ఈజీ కాదండి. సిచ్యువేషన్ అంత కేక్వాక్ ఏం లేదు గ్రౌండ్లో. ఎందుకంటే విపరీతమైన ధరలు పెరిగినాయి. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. దాని ద్వారా పరోక్షంగా ఎన్నింటి మీద ఎఫెక్ట్ ప్రభావం పడుతుంది. కూరగాయల ధర పెరిగినాయి, పప్పుల ధరలు పెరిగి కందిపప్పు అలా 180, 190, 200 రూపాయలు అమ్ముతున్నారు. కామన్ ఇప్పుడు పౌష్టికాహారం నాన్ వెజ్ తినలేని, కొనుక్కోలేని పేదలకి ఈ పప్పే కదా పౌష్టికాహారం, మాంసకృతులు ఎక్కువగా ఉన్నది. మరి ఆ పప్పును కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు? మేము అది కట్టినాం, ఇది కట్టినాం అని అంటే జనం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ప్రజలకి తక్షణం వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే ఇంకేముంది? లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ లోక్ నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ ఆశలు పెట్టుకున్న రామ మందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే తెలిపింది. కానీ ఈ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు సౌత్లో కొంత లేకపోవచ్చు, కానీ నార్త్లో అయితే ఊగిపోతున్నది. సౌత్లో కూడా కొంత మహిళలు వీటిలలో ఈ ప్రభావం ఉన్నది, మరీ అంత లేదని కూడా కాదు. అంతేకాదు అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. కరప్షన్ అన్నదాన్ని పెద్దగా పట్టించుకుంటలేరట. సిఎస్డిఎస్ లోక్ నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలను గురువారం వెల్లడించారు. భారత్లో నిరుద్యోగం పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ఇప్పటికే హెచ్చరించగా సిఎస్డిఎస్ సర్వే ఫలితాలు కూడా దీన్ని బలపరిచేలా ఉన్నాయి. నిరుద్యోగం తమను తీవ్రంగా ఆందోళన పరుస్తున్న అంశమని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా సిఎస్డిఎస్ లోక్ నీతి ఇదే తరహా సర్వే జరపగా నిరుద్యోగం ముఖ్యమైన అంశమని 11% మంది మాత్రమే చెప్పారు. ప్రస్తుత సర్వేలో ఈ సంఖ్య 27%కి పెరిగింది. అంటే ఇంకా ఉద్యోగం లేని వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. తమకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది స్పష్టం చేశారు. చదువుకున్న యువతీ యువకుల్లో చాలా మంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా, అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారట. అంటే రేట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి, అన్ని రకాల రేట్లు. 2/3 మంది గత 5 ఏళ్లతో పోలిస్తే ధరలు పెరిగాయని చెప్తున్నారట. ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంత వాసులు దీని గురించి అధికంగా ప్రస్తావించారు. ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పడం గమనార్హం. గత 5 సంవత్సరాల్లో తమ జీవితాలు ఎంతో కొంత మెరుగుపడ్డాయని దాదాపు సగం మంది భావించగా, 3వ వంతు మంది మాత్రం తమ జీవితం మరింత సమస్యతో అధ్వానంగా తయారైందన్నారు. ఆర్థికంగా దిగువ శ్రేణిలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది తమ జీవితాల్లో మంచి రోజులు రాలేదని స్పష్టం చేశారు. ఉన్నతాదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఆదాయం పెరిగిందని, జీవన పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు, పథకాల వల్ల సంపన్నులకే మేలు జరిగిందని దాదాపు 8% మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 8% మంది మాత్రమే రామ మందిరం, అవినీతి అంశాలను ఓటు వేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలుగా పేర్కొన్నారని సిఎస్డిఎస్ లోక్ నీతి తెలిపింది. అంటే కరప్షన్ అన్న దాన్ని మనం పరిగణలోకే తీసుకోవట్లేదు, కేవలం 8% అంటే ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే.